మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూను కడసారి చూసేందుకు విజయవాడలోని ఆయన ఇంటి దగ్గరకు అభిమానులు భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దేవినేని నెహ్రూకి ఎంతో ఇష్టమైన ఆయన సొంత నివాసాన్ని మనం ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. 1991లో ఆయన ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ నివాసం ఇది గుణదల్లో ఉంటుంది. ఈ ఇంట్లోనే ప్రతిరోజు ఇదే ఇంట్లో ఆయన నిద్రిస్తూ ఉంటారు. కొత్తగా దాదాపు 3 అంతస్తుల కొత్త నివాసాన్ని బంగ్లాని ఆ పక్కనే నిర్మించుకున్నప్పటికీ కూడా ఇంట్లోకి ఈ రోజు కూడా ఆయన వెళ్ళరు. కేవలం ఆయన కుమారుడు మాత్రమే అందులో ఉంటారు. ఇప్పటికీ ఆ పాత ఇంట్లోనే దేవినేని నెహ్రూ తన భార్యతో కలిసి ఇక్కడే నివసిస్తుంటారు. ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత కొత్త ఇంట్లో భోజనం చేసినా కూడా పాత ఇంట్లోకి వచ్చి నిద్రిస్తూ ఉంటారు. ఆయన ఇంటి మొత్తాన్ని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. ఇంటి లోపల కూడా ఆయనకు సంబంధించిన అనేక జ్ఞాపకాలను ఈరోజు కూడా ఆయన లోపల కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ జ్ఞాపకాలను ఇప్పటికీ కూడా దేవినేని నెహ్రూ చూసుకుంటూ ఉంటారు. ఇంటి లోపలి దృశ్యాలు కూడా మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆయన కలవటానికి వచ్చే సన్నిహితులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అందరినీ కూడా ఇదే ఇంట్లో ఇదే సోఫాలో కూర్చుని ఆయన పలకరిస్తూ ఉంటారు. తన కుమారుడితో కలిసి దిగిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక పులిపిల్లని ఎత్తుకుని ఉన్న దృశ్యాలు మనం ఎదురుగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అట్లాగే దాని పక్కన మరో పులిపిల్లకి పాలు పడుతున్న దేవినేని నెహ్రూ ఆ ఫోటోలు కూడా చాలా అరుదైన ఫోటోలను మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. బహుశా మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాల్లాగా ఇక్కడ ఈ ఫోటోలాగా మనకు కనిపిస్తుంది. పక్కనే ఎన్టీ రామారావు కనిపిస్తున్నారు, లక్ష్మీ పార్వతి మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఇద్దరు కూర్చుని ఉండగా పక్కన దేవినేని నెహ్రూ ప్రమాణ స్వీకారం చేస్తున్న చాలా అరుదైన ఫోటోని మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. అట్లాగే ఈ పక్క ప్రమాణ స్వీకారం చేస్తున్న మరొక ఫోటోని కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. పక్కనే మనకు ఫోటోలో దేవినేని నెహ్రూ పక్కనే ఎన్టీ రామారావు, లక్ష్మీ పార్వతి కూడా దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం దేవినేని నెహ్రూ వెళ్ళి ఎన్టీ రామారావుకి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేతులు పట్టుకున్న దృశ్యాలు, పక్కనే లక్ష్మీ పార్వతి చూస్తున్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. ఎన్టీ రామారావు అంటే దేవినేని నెహ్రూకి మొదటి నుంచి కూడా ప్రాణం అనే చెప్పాలి. ఆయన మీద అభిమానంతోనే పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిసారి ఆయన వెంట అడుగులు వేస్తూ వెళ్ళారు దేవినేని నెహ్రూ. అందువల్ల పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంటే నడిచారు. సంక్షోభ సమయంలో కూడా ఎన్టీఆర్కి అండదండలుగా నిలిచారు దేవినేని నెహ్రూ. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్టీఆర్ వెంటే నడిచారు. ఎన్టీఆర్ మరణానంతరం కూడా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి వెంట నడిచారు దేవినేని నెహ్రూ. అట్లాగే ఈ పక్క ఇందిరాగాంధీతో కలిసి దేవినేని నెహ్రూ దిగిన ఫోటోలను కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. ఇందిరాగాంధీ బహుశా ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో దిగిన ఫోటో మాదిరిగా కనిపిస్తుంది. అప్పట్లో దేవినేని నెహ్రూ కూడా చాలా యుక్త వయసులో ఉన్నట్టుగా ఆ ఫోటోను బట్టి మనకు దృశ్యాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఆయన కాంగ్రెస్లో చేరిన తర్వాత ఫోటోలు కూడా మరికొన్ని మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ, ఆ పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సోనియా గాంధీ వచ్చిన సందర్భంలో సోనియా గాంధీకి నమస్కరిస్తున్న ఫోటో, మెడలో కండువా కప్పుతున్న ఫోటో మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఆ పక్క అటు రాజశేఖర రెడ్డి అట్లాగే మండలి బుద్ధప్రసాద్తో కలిసి ఉన్న ఫోటో, అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మెడలో డబ్బు నోట్లతో వేసిన దండను మెడలో వేసిన దృశ్యాలన్నీ కూడా అక్కడ మనం గమనించవచ్చు. అదే ఫోటో ఈ పక్క చాలా పెద్ద ఎత్తున చేయించుకుని తనకిష్టమైన ఇంట్లో పెట్టుకున్న ఆ ఫోటోలన్నీ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇక పార్టీలో చేరిన కొత్తలో ఎన్టీ రామారావుతో దిగిన ఫోటోను, ఎన్టీ రామారావుకు కరచాలనం చేస్తున్న ఫోటోను మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాం. కాషాయ దుస్తుల్లో ఉన్న ఎన్టీ రామారావుని, చాలా చిన్న వయసులో ఉన్న దేవినేని నెహ్రూని మనం ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. నవ్వుతున్న ఎన్టీ రామారావుని, పక్కన పోలీసు ఉన్నతాధికారులను కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. అట్లాగే ఈ పక్క రాహుల్ గాంధీకి మెడలో కండవ వేసి ఆహ్వానిస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి ఆ ఫోటోను కూడా తన ఇంట్లో గుర్తుగా పెట్టుకున్నారు దేవినేని నెహ్రూ. ఇవన్నీ కూడా తన పాత ఇంట్లో చాలా పెద్ద ఎత్తున చేయించుకుని పెట్టుకుని ఉన్న దృశ్యాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇదే గదిలో తన సన్నిహితులందరితో కూడా ప్రతిరోజు భేటీ అవుతుంటారు దేవినేని నెహ్రూ. ఇదే సోఫాలో
కూర్చుని ఒకవేళ మీడియా ప్రతినిధులు ఎవరైనా వచ్చినా కూడా ఇదే చోట కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బహుశా అనుకోవటం ఆ ఎదురుగా కనిపిస్తున్న అదే సీట్లో దేవినేని నెహ్రూ కూర్చుని ఉంటారు. ఆ పాతకాలం నాటి వస్తువులనే ఈనాటికి కూడా దేవినేని నెహ్రూ వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ మరికొన్ని అరుదైన ఫోటోలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేవినేని వెంకటరమణ మాజీ మంత్రి, దివంగత నేత. ఈయన కూడా మంత్రిగా ఉండగానే చనిపోయి ఉన్నారు. ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని వెంకటరమణతో కలిసి దేవినేని నెహ్రూ దిగిన ఫోటోలు చూడొచ్చు. వాస్తవానికి దేవినేని వెంకటరమణ, దేవినేని దేవినేని నెహ్రూ వీళ్ళంతా కూడా వరుసకి అన్నదమ్ములే అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది బంధువులు ఉన్నారు. వాళ్ళ నెహ్రూ లేని విషయం చాలా బాధాకరమైన విషయం. మీరు ఆయన సొంత మేనత్ గారు అమ్మాయి నేను చేసుకుని మాటలు రావట్లేదు. ఆ సన్నిహితంతో సంబంధం మా కుటుంబంలో మళ్ళీ మా మేనల్లుడిని బాజీ ప్రసాద్ గారు అల్లుడికి నెహ్రూ గారు ఎంత కీలక పాత్రంతో కావాలని మా కుటుంబం సాంప్రదాయకం కోసం నెహ్రూ గారే చేశారని మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాను. సారీ అని చాలా బాధలో ఉన్నారు. మాట్లాడిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. మీకున్న అనుబంధం ఎలాంటిదండి? నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఒక రకమైన అభిమానం అండి. ఆయన ఒక రకమైన ప్రేరణ మాకు. ఆయన రాజకీయాల్లో ఆయన ఏదైనా మీటింగ్ పెట్టినా మాకు వినాలనే తాపత్రయం. ఆ రకంగా ఆయనతో పాటు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ రకమైన సాన్నిహిత్యంతో తీరని బాధే. ఈ ఇంటితో ఆయనకున్న అనుబంధం ఎలాంటిదండి? ఇప్పుడు ఈ ఇల్లు, ఈ ఫోటోలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ ఇంటితో అంటే ఆయన ఇక్కడే ఉండేవారండి ఎక్కువ. ఎవరు వచ్చినా ఇక్కడే మాట్లాడతాం. అందరూ కూడా వాళ్ళ దేవినేని నెహ్రూ లేని విషయం తెలుసుకున్న తర్వాత కన్నీటి పర్వతం అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయాన్ని ఊహించలేకపోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా నమ్మలేకపోతూ ఉన్నారు. ఓర్ టు స్టూడియో.